రామానాయుడు. నేను పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని నెల్లూరు జిల్లాకి. అయితే మా న్యాయమైన కోరికలపై గత 2 నెలలుగా వివిధ దశలలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలకు కానీ ఉన్నతాధికారులకు కానీ క్షేమ పుట్టినట్టు కూడా లేకుండా మమ్మల్ని చర్చలకు పిలిచి అసలు సమస్యలు తెలుసుకోకుండా అడగకుండా ఏమీ లేకుండా వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. దీని మీద మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మన 16వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగడం జరిగినది. ఇది 24 వరకు జరుగుతుంది. తర్వాత 25వ తారీఖు నుండి ఆమరణ దీక్షకు విజయవాడలో కూర్చోబోతున్నాము. ఆమరణ దీక్షలో కూర్చొని మా న్యాయమైన కోరికలైన ఈ హెచ్ఆర్ పాలసీ అనేది ఒకటి ఇచ్చారు 36 జీవో 2019లో. దానిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. దాన్ని సవరణ చేసి పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ముందుగా 112, 114 జీవో ఇచ్చారు. దాన్ని రద్దు చేయాలని, ఈ పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత సంఘాలలో చేరున్నారు వారిని రెగ్యులేట్ చేయాలని, గ్రాట్యుటీ చట్టాలని అమలు చేయాలని వివిధ డిమాండ్లపై మేము నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ మార్చి వస్తూ ఉంది. రైతులు రుణాలు చెల్లించాలి. మేము సమ్మెలో ఉన్నందువల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రుణాలు చెల్లించుకుంటే వాళ్ళకి రావాల్సిన వడ్డీ రాయితీ కానీ రుణమాఫీలు ఏదైనా ఉంటే అవి కానీ జరగవు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మొదలవుతుంది. అది కూడా మా సహకార సంఘాల ద్వారా చేస్తున్నాము. ఆ ప్యాడీ కూడా కొనుగోలు చేయకుండా రైతులు కూడా తక్కువ ధరకే ప్యాడీ అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ మా సమస్యలపై దృష్టి పెట్టి త్వరలోనే పరిష్కారం చేయాలని, లేకుంటే మా ఈ ఆందోళన ఇంకా తీవ్రతరం చేసి ఆమరణ దీక్షలో కూడా మా ప్రాణాలు అర్పించేదానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాము.